ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. వెంకట నరసయ్య నాన్న చనిపోయాడని మంచం మీద నుండి దించి కింద పడుకోబెట్టారు. కానీ ముసలాయన లేచి కూర్చున్నాడు. తనను యములోళ్ళు వచ్చి తీసుకుపోతే దేవలోకంలో దేవతలతో ఈ పట్టతల్లి దేవుడమ్మ మాట్లాడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందిరా అంటున్నాడు. ఈ తల్లి సామాన్యురాలు కాదురా, దేవతరా అమ్మ, కాంతమ్మ తల్లి దేవతరా అన్నాడు. మళ్ళీ ఆనంద బాష్పాలు రాలుస్తూ వారు తమ తమ వణుకుతున్న చేతులతో అమ్మకు నమస్కరిస్తున్నారు. 12/10/1999 నాటికి ఈ ముసలాయన ఆయురారోగ్యాలతో జీవనం సాగించారు. అక్కడ అందరి మధ్య అక్కడే ఉండి మరి దేవలోకము ఎప్పుడు వెళ్ళారు, ముసలాయన విషయం ఎవరితో మాట్లాడినారు, ఆయనకు ప్రాణం పోసి ఎప్పుడు వచ్చారు, అదే అదే అమ్మ కాంతమ్మ తల్లి లీల అంటే. ఈ లీలయే కాంతమ్మ తల్లి తెలియకనే నీకు అందిస్తున్న ప్రతి ఫలం. అందులకే ఈ అమ్మ ఊరూరా దేవుడమ్మగా పేరుగాంచి అవధూతాంధ్రాణిగా పూజలు అందుకుంటుంది డేగపూడిలో. దేవుడమ్మ 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 డేగపూడిలోన నీవు నిలిచినావమ్మా, దెయ్యాలను పారదోలినవమ్మా, దేవతవై ఇలా వెలిసినావమ్మా. దేవుడమ్మ 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 డేగపూడిలోన నీవు నిలిచినావమ్మా, దెయ్యాలను పారదోలినవమ్మా, దేవతవై ఇలా వెలిసినావమ్మా. ఆదరాభిమానాలు చూపినవమ్మా, ప్రేమాభిమానాలు పంచినవమ్మా, పిలిచిన పలికేటి కాంతమ్మ నీవమ్మ, పిలిచిన పలికేటి కాంతమ్మ నీవమ్మ, మాకు తోడు నీడవై దీవించరావమ్మ. దేవుడమ్మ హరి దేవుడమ్మ, హరి దేవుడమ్మ 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 డేగపూడిలోన నీవు నిలిచినావమ్మ, దెయ్యాలను పారదోలినవమ్మ, దేవతవై ఇలా వేసినవమ్మ. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. ఇలా కాంతమ్మ తల్లి భీమవరం ఆశ్రమంకు వచ్చి ఉన్నారని తెలిసి కొంతమంది దొందవోలు గ్రామ ప్రజలు కొందరు, పావులూరి వెంకట సుబ్బయ్య నాయుడు, ఆరికట్ల సుబ్బరత్నమ్మ, ఆమె కుమారుడు శ్రీరాములు నాయుడు, ఆరికట్ల రాజేశ్వరి, సుబ్బయ్య నాయుడు, ఎనగలూరి రమణయ్య, దొందవోలు లక్ష్మయ్య వారులు భీమవరం వచ్చి అమ్మ కాంతమ్మ తల్లిని గొల్లపల్లికి తీసుకుని వచ్చినారు. అమ్మవారు గొల్లపల్లి రాగానే పావులూరి వెంకట సుబ్బయ్య ఇంటికి వచ్చినది. వెంకట సుబ్బయ్య గారికి కుడికాలు కుడి డొక్కలో 2 దగ్గరలా విపరీతమైన నొప్పి ఉండేది. విపరీతమైన నొప్పితో బాధపడుచుండేవాడు. నెల్లూరు హాస్పిటల్లో 40 రోజులున్నాడు. అక్కడ తగ్గక తిరుపతికి వెళ్ళి సిమ్స్లో వైద్య పరీక్షలు చేయించినారు. వైద్య పరీక్షలు చేసిన సిమ్స్ డాక్టర్లు కూడా ఏమీ జబ్బు లేదని తేల్చినారు. శ్రీకాళహస్తిలో ఒక నాటు వైద్యులు చెంచలరావు గారు ఇతనికి గ్రహ బాధలున్నాయి, శాంతి చేయించుకుంటే తగ్గుతాయని చెప్పినాడు. అందువలన సుబ్బానాయుడు వాళ్ళు కాంతమ్మ తల్లిని గొల్లపల్లికి తీసుకుని వచ్చారు. అమ్మ గొల్లపల్లికి వచ్చిన రాత్రి 7 గంటలకు గ్రహాన్ని వదిలించేందుకు హోమగుండం వేశారు. వేసిన హోమగుండం చుట్టూ వెంకట సుబ్బానాయుడిని తిరగమని చెప్పారు. 4 రౌండ్లు తిరిగి సుబ్బానాయుడు కింద పడిపోయినాడు. అమ్మ అతన్ని గ్రామ పొలిమేర వరకు పంపించి గ్రామ పొలిమేరలోని 4 రోజులు రేయింబవళ్ళు ఉంచారు.
సుబ్బారెడ్డి స్వామిని మధ్య మధ్యలో గమనించమని సుబ్బానాయుడు దగ్గరుంచారు. 4వ రాత్రి గ్రహ బాధ తొలగింది. అమ్మ సుబ్బానాయుడికి గోనెపట్ట, తులసిమాల, ఇసుక ఇచ్చింది. సుబ్బానాయుడికి తన పాదుకలు ఇచ్చి పూజించుకోమనింది. అంతలో సుబ్బానాయుడి ఆరోగ్యం కుదుటపడి ఆయురారోగ్యాలను సంతరించుకొని కాంతమ్మ తల్లి సేవ చేయొచ్చు నిత్యము అమ్మను పూజించుకుంటున్నారు సుబ్బానాయుడు వారు. ఈ గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎనగలూరి బుజ్జయ్య సుబ్బమ్మల కుమార్తె రావణమ్మకు పిచ్చిపట్టి తిరుగుతూ కనపడ్డ వారి దగ్గరకు పోయి గెల్లటం, గిచ్చటం, తరువాత నవ్వుతూ వీధుల వెంట పరిగెత్తడం చేసేది. ఎన్ని హాస్పిటల్స్కు పోయినా పిచ్చి నయము కాలేదు ఆ పెద్దామెకు. ఎంత ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు. నన్నుమూరి వెంకయ్య భార్య రమణమ్మకు పిచ్చి పట్టి కలలు వస్తుండేవి. మానసిక ప్రశాంతత ఉండేది కాదు. మంచం పట్టింది. కత్తి రమణయ్య కుమారునకు గాలి సోకి పగలు రాత్రి అనక బాధపడుతూ అరుపులు కేకలు వేయుచుండేది. హరికట్ల సుబ్బానాయుడు భార్య రాజేశ్వరమ్మకు ఆరోగ్యము బాగా ఉండేది కాదు. ప్రతిరోజు జ్వరము వచ్చుచుండేది. 2 నెలలుగా మంచం పట్టినది. దొందవోలు లక్ష్మయ్య కుమార్తె సిద్ధమ్మకు గ్రహం గాలి రూపంలో ఇబ్బంది పెడుతూ ఉండేది. ఈ అమ్మాయిని డాక్టర్లకు చూపిస్తే బ్రతకదు, చనిపోతుందని నిర్ధారించారు. అట్లు గొల్లపల్లిలో వివిధ రకాల జబ్బులతో వారు బాధపడుతున్నారు. అదే గ్రామంలో ఉన్న కాంతమ్మ తల్లి లక్ష్మయ్య ఇంటికి వచ్చి మట్టి నీటి యజ్ఞం చేసినారు. గోనెపట్టలోని దారమును కడుతూ నక్క నోట్లో మట్టి కొట్టవే అన్నారు అమ్మ. పైన ఉన్న వారి బాధలన్నీ ఒక్క ఉదుటున మాయమైనవి. అలాంటి బాధలతో మనం బాధపడుతున్నా కూడా మట్టి నీటి యజ్ఞముతోనే మట్టుమాయం చేసేవారు అమ్మ. జబ్బు ఏదైనా సరే మందు ఒక్కటే, రూపం ఏదైనా దేవుడు ఒక్కడే. ఇది సత్యం, ఇది నిత్యం, ఇది తదనంతరం. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మీ విజయభాస్కరుడను మరువరనుకుంటాను. మన్నించండి. మిగతా మంచి విషయాలతో ముందు ఎపిసోడ్లో వస్తాను.